నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి తన బాబాయ్ గిరిధర్ రెడ్డి పోటీలో ఉంటారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 658 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. ఏపీ ముఖ చిత్రం మార్చేలా పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. సాయి వైష్ణవి గొక్క తిప్పుకోకుండా కార్యకర్తల పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏదైతే మన మేనిఫెస్టోలో ఉందో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో వచ్చే గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, కాగ్నిసెంట్ అప్కమింగ్ క్యాంపస్, అనకాపల్లిలో ఆర్సెలర్ మిత్తల్ నిపాన్ స్టీల్ ప్లాంట్, సత్యసాయి జిల్లాలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, కడపలో అడానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్, మన శ్రీ సిటీలో కరియర్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, మొన్నటికి మొన్న అనంతపూర్ పుట్టపర్తిలో డిఆర్డీఓ రిలేటెడ్ డిఫెన్స్ ప్రాజెక్టు, నిన్నటికి నిన్న మన నెల్లూరు ఇఫ్కో సెజ్లో కిసాన్ ఇఫ్కో సెజ్లో ఐఎఫ్ఎఫ్ ఇంటర్నేషనల్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ సంస్థ, ఇవన్నీ కూడా ఈ భారీ పెట్టుబడులన్నిటికి కూడా రాష్ట్ర ముఖ చిత్రం మార్చేసి రాష్ట్రానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉన్న పెట్టుబడి ప్రతిపాదనలు. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెల్లూరు రూరల్లో ముగిసిన, కొనసాగుతున్న, టెండర్ దశలో ఉన్న అభివృద్ధి పనుల విలువ 657 కోట్ల 83 లక్షల 97 వేల రూపాయలు, అంటే సుమారుగా 658 కోట్లు. నా మనసులో కానీ, నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి.